ఫోన్ ట్యాపింగ్ల విషయంలో నిన్న కేసీఆర్ను విచారణ కోసం వెళ్ళారు. విచారణ కోసం వెళ్తున్న క్రమంలో చాలా చోట్ల కేసీఆర్ని కనుక విచారిస్తే, కేసీఆర్ని కనుక అరెస్ట్ చేసినట్లయితే రాష్ట్రాన్ని అగ్నిగుండం చేస్తాం, చాలా ధర్నాలు చేస్తాం, ఆందోళన చేస్తామనేటువంటి పిలుపు పార్టీ నుండి వచ్చింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు, ధర్నాలకు ఈ యొక్క బీఆర్ఎస్ వాళ్ళు దిగడం మనం చూసినాము. అయితే వాస్తవానికి సిట్ వాళ్ళైనా, ఏ రాజ్యాంగ వ్యవస్థ అయినా, ఎందుకంటే పోలీసు ఈ పరిపాలక వ్యవస్థలో ఒక భాగం, అది వాళ్ళ పని వాళ్ళు చేయాలి. కానీ దీని ద్వారా ఏం అర్థమవుతుందనంటే ఇవన్నీ కూడా మేనేజ్ చేయబడుతున్నాయి. రాజకీయ నాయకుల యొక్క చేతుల్లో అస్త్రాలుగా మారిపోయినాయి, వాళ్ళ యొక్క జేబు సంస్థలుగా మారిపోయినాయి అనేటువంటి విషయం ఇటీవల రుడి అవుతున్నది. ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో ఆనాటి నేత రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు, చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అంటే అప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే ప్రజలను, వాళ్ళ పట్ల ఉన్న నాయకుల పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని దీన్ని ఆసరగా చేసుకొని ప్రజల్ని రెచ్చగొట్టడం, ప్రజల్ని వీధుల్లోకి తీసుకురావడం అనేటువంటి ప్రయత్నాలు అటు ఆంధ్రాలో, తెలంగాణలో గత అనేక సంవత్సరాలుగా జరుగుతున్నాయి. నిన్నటి ఆంధ్రాలో జరిగినటువంటి సంఘటనలు కూడా డంపటి రాంబాబు మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి మాటలు, జోగి రమేష్ మాట్లాడిన మాటలు, వాళ్ళ ఇంటి మీద దాడులు, ఇవన్నీ కూడా అప్రజాస్వామికమైన పద్ధతిని ప్రోత్సహిస్తున్నట్టుగా ఉన్నాయి. ఎవరైనా కూడా పద్ధతిగా, జాగ్రత్తగా మాట్లాడవలసి ఉండే. కానీ రాజకీయాలు మేము సొంతం, మేము ఇష్టమైనట్టుగా మాట్లాడతాం, ఇష్టమైనట్టుగా చేస్తాం, అధికారం మా జేబులో కనుక ఉన్నట్లయితే మేము కాలబెడతాం, ధర్నాలు చేస్తాం, చంపుతాం, ఏమైనా చేస్తాం అనేటువంటి దుర్మార్గమైనటువంటి అప్రజాస్వామికమైన మాటలు నాయకుల నుంచి వెలువడడం దురదృష్టకరం. కానీ కేసీఆర్ ఆయన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి. ఆయన పట్ల ప్రజల్లో ప్రేమ ఉంది, సానుభూతి ఉంది, గౌరవం ఉంది. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే తెలంగాణలో ఉన్న ప్రజానీకానికి అందరికీ కూడా కొంత బాధ కలుగుతుంది, ఇది వాస్తవం. కానీ ఈ అరెస్ట్ చేసి కేసీఆర్ను తీసుకెళ్లి సిట్ విచారించే క్రమంలో మేము అంటే పోలీస్ వ్యవస్థ రాజకీయ వ్యవస్థలో ఇదంతా పరిపాలక వ్యవస్థలో భాగం. ఆ పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు పనిచేయాలి, పనిచేయడానికి అవకాశం ఇవ్వాలి. పోలీసులను స్వయం ప్రతిపత్తి లేనట్టుగా, అంటే ఈనాటి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు మాటలను బట్టి కనుక చూసినట్లయితే, అంటే వాళ్ళ చేతుల్లో వాళ్ళు లేరు, ఎప్పుడు కూడా ప్రభుత్వాల చేతుల్లో ఇవి కీలుబొమ్మలుగా మారిపోతున్నాయి. అప్పుడు మా చేతిలో కీలుబొమ్మలుగా ఉన్నారు, ఇప్పుడు ప్రజలు ఈనాటి ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలుగా మారినారు, ఇది అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఇది ఎవరి చేతిలో కీలుబొమ్మలుగా ఈ వ్యవస్థలు మారకూడదు. ఏదైనా కూడా శాసన వ్యవస్థ కానీ, న్యాయ వ్యవస్థ కానీ, పరిపాలక వ్యవస్థ కానీ, ప్రెస్ వ్యవస్థ కానీ, ఈ 4 వ్యవస్థలను ప్రజాస్వామ్యానికి మనం మూల స్తంభాలుగా చెప్పుకుంటాం. చెప్పుకుంటే ఈ 4 వ్యవస్థలు కూడా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడానికి, మంచి పరిపాలన జరగడానికి, సమాజంలో ఉన్నటువంటి వాటిని చెడు తొలగించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇవన్నీ కూడా ఈ వాళ్ళ జేబు సంస్థలుగా మారుతున్న క్రమాన్ని ప్రజలు జాగ్రత్త అర్థం చేసుకోవాలి. ఇటువంటి పద్ధతులను, ఎందుకంటే మనకు కేసీఆర్ మీద కానీ, అటు చంద్రబాబు మీద కానీ, ఇంకొకరి మీద కానీ, నాయకుల మీద అభిమానాలు ఉండడం, ప్రేమ ఉండడం తప్పు కాదు. కానీ వీళ్ళు చట్టాలకు, ప్రజాస్వామ్యానికి, అంటే సమాజానికి అతీతులు. వాళ్ళు ఏం చెప్పినా అదే కరెక్టు అనేటువంటి పద్ధతిలో, వాళ్ళు ఎంత పెద్ద తప్పు చేసినా కూడా మేము సపోర్ట్ చేస్తామనేటువంటి పద్ధతి అనేటువంటి ప్రజల్లో ఏర్పడేలా కొన్ని వాతావరణాన్ని సృష్టించబడుతున్నది. దీన్ని ప్రజలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు తప్పు చేసినా కూడా, రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు చేసినా, నాయకులు చేసినా, ముఖ్యమంత్రి హోదాలో, ప్రధానమంత్రి హోదాలో, ఏ హోదాలో ఉన్న వ్యక్తి చేసినా వాళ్ళు చట్ట ప్రకారంగా శిక్షించబడాలి. ఏ వ్యవస్థకు ఆ వ్యవస్థ సరిగ్గా నడవడం కోసం ఈ రాజకీయ వ్యవస్థలు కనుక అడ్డుపుడ్లు వేసినట్లయితే ఆ వ్యవస్థకు భంగం కలిగిస్తున్న వాళ్ళుగా, వీళ్ళు ప్రజాస్వామ్యానికి చేటు తీస్తున్న వారికి మనం భావించాలి. ఇది మంచి పరిణామం కాదు.